హాయ్ రోజా, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. హాయ్ లల్లి, ఎలా ఉన్నావే నువ్వు? బాగున్నావా? బాగున్నా. నిన్ను చూశాక, ఇలా నిన్ను కౌగిలించుకున్నాక మనసు కాస్త కుదుట పడిందే. చాలా రోజుల నుండి అనుకుంటున్నాం కదా మనం కలవాలని, కానీ కుదరట్లేదే అసలు. ఇప్పటికైనా కుదిరింది. నేనెప్పుడూ తయారుగానే ఉన్నానే. నువ్వే అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి, వాళ్ళొచ్చారు, వీళ్ళొచ్చారు, చుట్టాలు, బంధువులు అనుకుంటూ చెప్తావు. ఏం చేస్తానే, నా లైఫ్ అలాంటిది. హ్మ్. అయినా ఇలా అయ్యావేంటే ఏదో పెద్దావిడలాగా? దమ్ము కొడుతున్నావు, నడవలేకపోతున్నావు. కొంచెం కేర్ కూడా తీసుకోవా నువ్వు? నాకు 40 ఏళ్ళే మరి. వయసొస్తుంది కదా! ఇలాగే అవుతారు కదా! హ్మ్. నాకు కూడా 40 ఏళ్ళేనే. సర్లే, నాకైతే ఇంట్లో పనులు, అత్తామామలు, నా భర్త, నా పిల్లల్ని పెంచడం, చదివించడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం ఇదే జీవితం అయిపోయిందే. నాకు లేరా మరి? నీకేంటే నీ భర్త నీకు మంచి ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు అలానే అంటావు. ఎంత యాక్టివ్‌గా ఉన్నావు. ఇప్పటికీ 25 ఏళ్ల పడుచుదానిలా ఉన్నావు. సర్లే, ఉద్యోగం చూసుకోవే, ఆరోగ్యం గురించి పట్టించుకోవే అంటే వినలేదు. ఇప్పుడు ఇలా తయారయ్యావు ఆంటీలా. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, కుటుంబం అది ఇది అని. నువ్వు సంతోషంగానే ఉన్నావా? అంటే సంతోషంగా లేనని కాదు, ఉన్నానని కాదు. నా పిల్లల్ని, నా భర్తని, అత్తామామల్ని దగ్గరుండి చూసుకుంటున్నాను అంతే. మరి నీ పిల్లలు, నీ భర్త, నీ అత్తమామలు అందరూ మంచిగానే ఉంటారా నీతో? ఆనందంగానే ఉంటారా? అంటే ఆనందంగానే, నేనన్నీ చేసి పెడుతున్నా కదా! ఆనందంగానే ఉంటారు. కానీ నన్ను లోకువగా చూస్తారంతే. అందుకనే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఉద్యోగం చేసుండాల్సింది అని. అంత చదువుకున్నానే నేను. నన్ను లోకం తెలియని దానిలా చూస్తారు. అందుకని చాలా బాధగా ఉంటుంది. సరే, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుండి అన్ని త్యాగాలు చేసి ఇంటి గురించే పట్టించుకొని కష్టపడితే ఎవరైనా నిన్ను గుర్తిస్తున్నారా? కనీసం నీ పట్ల ఆనందంగా ఉన్నారా? పోనీ నువ్వైనా ఆనందంగా ఉన్నావా? లేవు. ఎవరూ లేరు కదా! పోనీ ఇప్పటికైనా నీ గురించి పట్టించుకో. ఎక్సర్సైజ్ చెయ్యి. మంచిగా హెల్తీగా తిను. ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకో. నీలాగా నాకు కుదరదే. ఎవరు ఒప్పుకుంటారు? నీకంటే నీ భర్త సపోర్ట్ చేస్తాడు. అంత లేదు. నువ్వేమీ చెయ్యకముందు, నువ్వేం చేస్తావో తెలియకముందు నీకెవరూ సపోర్ట్ చేయరు. నాకు మొదట్లో ఎవరూ సపోర్ట్ చేయలేదు. అసలు చాలా గొడవలయ్యేవి. నేను ఏం చేస్తా అన్నా ఒప్పుకునేవాళ్ళు కాదు. ఉద్యోగానికి ఒప్పుకోలేదు. నేను జిమ్‌కి వెళ్తా అన్నా ఒప్పుకోలేదు. పిల్లలు పాడైపోతారు, పిల్లల్ని ఎలా చూసుకుంటావు? ఇంటి మీద బాధ్యత లేదు అని తిట్టేవాళ్ళు. కానీ మొండిగా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఎవరి నోటి నుండి ఒక్క మాట కూడా రాదు. ఉద్యోగం చేస్తున్నా, పిల్లల్ని బాగా చూసుకుంటున్నా, వాళ్ళు బాగా చదువుకుంటున్నారు. చేతిలో నాకు డబ్బులున్నాయి. నువ్వెందుకు కొంటున్నావు అని అడిగే